హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఎన్నపోస నుంచి నెయ్యి తీయటం చూపించాను కదా. అందుట్లోనే మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. ఇదిగోండి, ఇందుట్లో జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేశాను. ఆ నేతిలో వేసి వేపుతున్నాను ఫ్రెండ్స్. వేపితే మంచి టేస్ట్ వస్తుంది కదా. మన ఇంట్లో మన చేతితో తయారు చేసుకున్న నెయ్యిలో ఇలా చేసుకొని తింటే హెల్త్కి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వేగిన తర్వాత అన్నీ ఒకసారి వేసేసాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ముందే ఖర్జూరకాయలని గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని ఇదిగోండి ఆడితో పాటు ఇది కూడా వేసి వేయించేసాను. చల్లారిన తర్వాత ఇదిగోండి చేతికి చక్కగా నెయ్యి ఇలా లడ్డూలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మనం బయట కొని తెచ్చుకునే బదులు కొంచెం ఖర్చు పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి హెల్తీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, డబ్బుల పరంగా కూడా కలిసి వస్తాయి ఫ్రెండ్స్. మన ఇంట్లో చేయగలిగితే చేసుకుంటే, లేకపోతే హెల్తీగా చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను కావాలంటే మీకు చేసి ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి.